కరీంనగర్ కలెక్టరేట్ ముందు సూరం చంద్రశేఖర్ సరోజన దంపతులు ఇద్దరు కలిసి శాంతియుత ధర్నా చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సూరం చంద్రశేఖర్ సూరం సరోజన అనే దంపతులు ఇద్దరు కలెక్టరేట్ ముందు శాంతియుత ధర్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2000 సంవత్సరంలో మా వివాహమైంది. అప్పటి నుండి వరకట్నము మరియు లైంగికంగా మరోసారి మానసికంగా అత్యంత వేధింపులు జరుగుతున్నాయని, అలాగే తన తల్లి గారి నుండి కూడా అన్నదమ్ముల నుండి కూడా వేధింపులు జరుగుతున్నాయని మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. కావున దీన్ని అధికారులు పరిశీలించి తమకు తమ ఫ్యామిలీని రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని మీడియా ముందు విలపించారు. తమకు తమ అత్తగారింటి నుండి ప్రాణహాని ఉందని, తమకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని, న్యాయం చేయాలని శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నా పేరు సూరం సరోజన. నా బాబు ఒకడు 20 ఏళ్ళు ఉంటాడు, శివప్రసాద్. నా భర్త చంద్రశేఖర్ సూరం. మాది మంకమ్మ తోటలు ఉంటాం, కరీంనగర్. మా అత్తగారు కోతిరాంపూర్లు ఉంటారు, తల్లిగారు అక్కడ గట్లమల్లి అలా హనుమాన్ నగర్. ఇద్దరు అన్నదమ్ములు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మాకు జరిగేది అతి దారుణమైంది, కానీ మమ్మల్ని చీప్గా తీసేయకండి దయచేసి. మా మీద చెప్పలేని క్రైమ్ జరుగుతుంది. అన్ని ఇబ్బందులే, అన్ని టార్చరే, అన్ని బెదిరింపులే, అన్ని బ్లాక్మెయిల్, మొత్తం బ్లాక్మెయిలే. ఏడికి పోతాడా, నేను కూరగాయలు పోని, ఎటు పోని అక్కడ బ్లాక్మెయిల్, ఇటు వస్తావా అటు వస్తావా అని వేధింపులు. ఈ గోపాల్ అన్నట్టు ఆయన నుంచే మాకు వేధింపులు బాగా స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో జగదిరిగుట్టల మా సొంత ఇల్లు కాడు ఉంటాడు, వాడి సొంత ఇల్లే. మాకు పెద్దనాయన కొడుకు అవుతాడు, చుట్టాలు అవుతారు. ఈ చుట్టాలంతా ఒకటై నన్ను తినాలని, నా ఆస్తి తినాలని ఒకటై మొత్తం కట్ట కట్టుకొని ఇక మాయంబడి పడ్డారు. సచ్చదాకా మిమ్మల్ని గిట్నే చేస్తాం, మాకు అడిగింది ఇస్తేనే మీరు భూమి మీద ఉండాలా, లేకపోతే లేదని నా బాబుని ఏడేసినా చదవనీయలే, ఎక్కడి పోయినా చదవనీయలే. నా భర్తను, నన్ను, నా బాబును చంపడానికి ప్లాన్ చేస్తారు, టార్చర్ చేస్తారు. వాళ్ళకు అన్ని కావాల్సినవి అన్నీ అడుక్కుంటారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటా, టార్చర్ చేసుకుంటా, బెదిరించుకుంటా. ఇప్పుడు గోపాల్ అన్నట్టు అయినా అసభ్యకరంగా వేధిస్తాడు, అతి దారుణంగా హింసిస్తాడు, తప్పుడు ప్రచారం చేస్తాడు నా మీద, అన్ని చిత్రీకరిస్తాడు నా మీద, టీవీలో ఫోన్లో అన్ని పేపర్లు అన్ని ఇస్తాడు. గల్లీలో రోడ్డు మీద దారుణంగా రోడ్డు మీద కూడా వేధిస్తారు. అన్ని దిన్నులు పెట్టి, అది అసహ్యంగా ఫోటోలు పెట్టి, అన్ని పెట్టి రకరకాలుగా చిత్ర హింసలు పెడతాడు రకరకాలుగా. అక్కడ హైదరాబాద్ ఉంటాడు, జగదిరిగుట్ట అన్న అవుతాడు. ఇటు ఈ ఆయనకు సహకరించేటోళ్ళు గల్లీలో ఇంటి మోనార్లు, ఇంటి చుట్టోళ్ళు. అన్ననే వాళ్ళకు ఏమో మరి నాకు తెలియదు. నువ్వు లంగవు, నువ్వు దొంగవు, మాతోటి రావాలి అంటారు. నేను లంగని కాదు, దొంగని కాదు, నేను ఏం తప్పు చేయాలి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోమని పోలీసు వాళ్ళకు కూడా చెప్పిన. నేను ఎక్కడున్నా ఎంక్వైరీ చేసుకోండి, నేను తప్పు ఇచ్చిన అన్ని స్టేషన్లలో ఇచ్చిన అన్ని రకాలుగా. నాకు వేరే వాళ్ళు ఎవరు సహకరించారు, ఏమున్నా పోలీస్ స్టేషన్ నాకు. ఆ పోలీసు వాళ్ళను రాజకీయం కట్టేస్తుంది. పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సహకరించకుండా రాజకీయం కట్టేస్తుంది. పోయి ఒక కథ వీళ్ళు ఇష్టారాజ్యంగా వాడలో ఆడుకుంటారు, నన్ను ఇష్టారాజ్యంగా వీళ్ళు వాడలో ఆడుకుంటారు, పోలీసు వాళ్ళు కట్టేస్తారు. మాకు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఏం కాదు, ఏం చేసినా ఇష్టారాజ్యంగా మందులు, ఇసాలు, పాలల్లో, నీళ్ళల్లో అన్ని మందులే. ఇప్పుడు మా ఆరోగ్యాలు కూడా సహకరించట్లేవు, మాకు విషం కలుపుతారు అన్ని. ఇప్పుడు నాకు నా వేధింపులు చేసేటువంటి పట్టుకోవాలి ఇద్దరిని, ఆంధ్రోని కార్తీక్ గారిని, గోపాల్ గారిని. వీళ్ళు వేధింపులు చేసేటోళ్ళు, వీళ్ళు నాకు మా జీవితాలు కాల్చేసింది, మమ్మల్ని నాశనం చేసింది. వీళ్ళిద్దరు పట్టుకోవాలి, అత్తగారి ఫ్యామిలీ పట్టుకోవాలి, అవ్వగారి ఫ్యామిలీ పట్టుకోవాలి. ఇంటి వ్యక్తులే నాకు ఇలా దారుణం చేపించేది. మా అన్న భార్య, ఇద్దరు భార్యలు, మా రెండో అన్న ఇద్దరు భార్యలు, మా అత్తగారి ఫ్యామిలీ. ఈ సూరం భారతమ్మ, రమ, యారాలు, రజిత, మామ కొమరయ్య, రాజు, అనిలు, అటు ఆడబిడ్డ రజిత, వాళ్ళ ఒక భర్త సత్యనారాయణ, ఇంకా వాళ్ళ మా యారాల తరపున ఫ్యామిలీ వాళ్ళు అన్నదమ్ములు, వాళ్ళు కూడా వేధించి బెదిరించారు ఫోన్ చేసి. అక్కడ నెక్కొండ ఇక్కడ వాళ్ళ అవ్వగారి ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను బాగా అట్రాక్ట్ చేసారు. కోతిరాంపూర్లో కూడా వాళ్ళు ప్రేమ పేరు వాళ్ళు ఇద్దరు. ఇటు అందరిగా ఒక్క కలయిరు మొత్తం ఒకటైనా, మేము కలగురైనా అంటారు, ఇంకా అన్ని రకరకాలుగా. వీళ్ళందరికీ మా అందరు ఆడుకుంటారు, మమ్మల్ని బిచ్చం ఆడుకుంటారు వీళ్ళంతా. మేము వాళ్ళకి కాదు, బిచ్చం ఆడుకునేటోళ్ళు మా మీద ఇవన్నీ చేస్తారు వాళ్ళకు. కరీంనగర్లో ఇప్పుడు మేము ఉన్న గల్లీలో పెద్దపల్లి జితేందర్ ఇంటి ఓనరు, ఇంటి చుట్టోళ్ళు, ఆ ఇంటి చుట్టూ మనుషులు పెడతారు, మా పక్కన మనుషులు పెడతారు. ఈ
ఇదే సుబారిచ్చి డబ్బులు ఇచ్చింది. ఇక వాళ్ళు చేయరని అన్నీ ఎత్తనే ఉంటారు, చేయరని పాపాలన్నీ. ఇక వాళ్ళకి ఏమన్నా టైట్ చేస్తే కదా మమ్మల్ని ఇల్లు కాల్ చేయమంటారు. మిమ్మల్ని కాల్ చేస్తే మీ మీద కేసులు చూడతారు. ఏం లేదు, వాళ్ళ నుంచి సాయం చేస్తాడు అన్నట్టు, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేపిస్తారు. మరవన్న తల్లి 3 లక్షలు ఇస్తా అన్నది, ఇది మమ్మల్ని టార్చర్ చేస్తాడు. విషయం గది బ్లాక్మెయిల్ చేస్తాడు అన్ని అందులో అని చెప్పి ఎవరి మీద మేము కంప్లైంట్ చేయలే. ఫస్ట్ కంప్లైంట్ తులా శ్రీనివాసరావు సిఐ ఉన్నాడు, సిపి కమలాసరెడ్డికి కంప్లైంట్ చేసినాక ఆయన కేసు ఎంక్వైరీ చేసిండు. మీకు 4 గన్మెన్లు ఇస్తాం, మీకు 4 గన్మెన్లు ఇస్తామన్నారు. కేసు క్రిటికల్గా ఉంది అన్నారు. మా మరవన్న తల్లి ఏం చేసింది, దాని అన్నదమ్ములు, దానికి 2 కొడుకులు, కోడళ్ళు, దాని బిడ్డ భర్త మొత్తం ఒప్పుకున్నారు. నేనేం చేసినాం, ఈయన కాస్త ఎంత రాలంటే 4 జాగరాలు అంటారు. దాని వాల్యూ ఎంత అంటే అప్పుడే 2016లో 1.5 కోటి అని చెప్పింది. ఇప్పుడు 2 కోట్ల చిల్లర ఉంటుంది. ఆయన మా ఆస్తి మాకు ఇవ్వమని చెప్పినాం, అడిగిన ఆయన ఏం చేసిండు, తులా శ్రీనివాసరావు ఆస్తి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ మీ ప్రాబ్లమ్స్ అంటే మొత్తం నేరం ఒప్పుకున్నాక వాళ్ళ మీద కేసు అవుతుంది, మీరు పోండి అని చెప్పిండు. వాళ్ళని పక్కకు పెట్టి శత్రువులు పక్కన ఉల్టా మా మీద తులా శ్రీనివాసరావు కేసు చేసిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క లెటర్ ఇస్తాను, ఏ ఒక్క అధికారి పట్టించుకుంటాడు. దీనిలో టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఏ ఏరియా పోతే ఆ ఏరియా కార్పొరేటర్ ఉంటారు, ఇంటి ఓనర్లు. ఇది రోజు రాత్రి 10 గంటలకు వస్తుంది ఇంటి ఓనర్ దగ్గరికి, మొత్తం టార్చర్ పెట్టుకుంటూ పోతుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. మరి ఇది పూసపల్లేదు, ఇది రూపాయి ఇవ్వనికి ఏది. దీని మాట ఎందుకు నమ్ముతారు? ఇది వరంగల్లో పెద్ద చీటరు. కొన్ని వేల కుటుంబాల ముంచొచ్చింది, 98లో 1990లో మా ఆస్తి 6 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ మా తండ్రి సంపాదించింది. 14 జాగుండే మా తండ్రిని కష్టపడి సంపాదించింది. ఆస్తి అమ్ముకున్నది, బ్యాంక్ బ్యాలెన్స్ ఓడగొట్టింది 6 లక్షలు. ప్లస్ ఉల్టా 8 లక్షలు అప్పు చేసి రాత్రి దీనికి వచ్చింది. దీని మాట కార్పొరేటర్ ఎంత నిజం తెలుసుకుంటే ఇప్పటికైనా 2 వ్యక్తులు కూడా ఏ వ్యక్తిని ఒక వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారు కార్పొరేటర్లు, పోలీసు వాళ్ళు. కేసు ఎంక్వైరీ చేస్తే లేరు. ఏ ఆఫీసర్ అయినా మరి భార్య భర్తలు కావాలి, మరి భార్య భర్తలను ప్రూవ్ చేస్తారా? పోలీసు వాళ్ళు అయినా, ఈ కార్పొరేటర్ ఇంటి ఓనర్లు అయినా, ప్రెస్ వాళ్ళు సుతా ఎవరు పట్టించుకుంటలేరు. 4 జిల్లాల ప్రెస్ వాళ్ళని అడిగినా, అరే బాబు నాయన మీకు దండం పెడతాను, ప్రాబ్లం ఇది, ఫ్యామిలీ మ్యాటర్ అంట. ఫ్యామిలీ మ్యాటర్ కార్పొరేటర్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఈ ఎమ్మెల్యేలు బలం చూసుకుని వీళ్ళు ఎందుకు ఎగురుతారు? దీనికి సమాధానం మాకు న్యాయం కాదు. సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను కంప్లైంట్ చేసిన, కలవకుల చంద్రశేఖర్ వచ్చిన, హెచ్ఆర్ఎస్కి ఇచ్చిన, డీజీపీ మహేందర్ రెడ్డి ఇచ్చిన, తెలంగాణ మహిళా కమిషన్ ఇచ్చిన. నాకు ఉన్నది ఒక బాబు, నా వయసు 50 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు భర్త నేను దాదా. తర్వాత వాడిని ఎవరు దాదా? టీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తారా, బీజేపీ వాళ్ళు తెస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తారా, పోలీసు వాళ్ళు తెస్తారా? నాకు జరిగిన అన్యాయం ఎవరు? కలెక్టర్లు ఇస్తారా? నాకు ఇప్పుడు న్యాయం జరగాలి, నాకు జరిగిన నష్టపరాన్ని ఇప్పించాలి. కలెక్టర్ ఇస్తారా? మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇస్తారా? సీఎం దిగి రావాలి, రమ్మని సీఎం రేవంత్ రెడ్డిని. సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిందే. ఇప్పుడు నాకు జరిగిన అన్యాయానికి 2016లో లెటర్ పెడతాను. ఇప్పుడు ఆయన సీఎం అవడం సుతా నేను శివునికి పూజ చేసిన, ఆయన సీఎం అవడానికి నేను నా భార్య పూజ చేస్తే ఆయనకు 64 సీట్లు వచ్చినాయి. ఆయన సీఎం అయ్యిండు, ఆయన దగ్గర 2 సార్లు పోయినా, ఆయన స్పందించలే. నష్టపరిహారం కావాలి, మాకు న్యాయం కావాలి, మాకు నష్టపరిహారం జరగాలి, ప్రభుత్వం స్పందించాలి. ఉన్న ఇచ్చిన కంప్లైంట్ అన్ని మీద కేసులు కావాలి, మొత్తం కేసులు కావాలి.